హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్ ఇస్ వెల్. మై నేమ్ ఇస్ జోష్. ఈ వీడియో ఒక స్పెషల్ స్వీట్ కుకింగ్ వీడియో. ఇది వర్షాకాలం స్పెషల్ అనమాట. అసలు ఆ స్పెషల్ స్వీట్ ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాన్ని తయారు చేసే విధానం ఏంటి అనేది ఈ వీడియోలో చాలా డీటెయిలింగ్తో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఆ స్పెషల్ స్వీట్ పేరు ఏంటంటే తాటి రొట్టె. దీన్నే విలేజెస్లో వాళ్ళ ప్లేస్కి తగ్గట్టు వాళ్ళకి అనుగుణంగా తాటిపప్ప, తాటి అట్టు అని కూడా పిలుచుకుంటారు. ఈ తాటి రొట్టెకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే బాగా పండి అప్పుడే పడిన తాటి పండులో, దానికి తగినంత ఉప్మా రవ్వ ఆర్ ఇడ్లీ రవ్వ, ఈ రెండిట్లో దేన్నైనా వాడుకోవచ్చు. ఇంకా బెల్లం, కొంచెం ఇలాచీ పౌడరు. ఇంకా మనం మేకింగ్లోకి వెళ్ళిపోతే ముందుగా తాటి పండులను ఇలా మెత్తగా చితక్కొట్టుకుని వాటిలో టెంకలు ఉంటాయి. ఆ టెంకలను సపరేట్ చేసుకుని ఆ పైన ఉన్న పీచుని తీసి ఆ తాటిపండు నుంచి వచ్చే గుజ్జు మొత్తం మనం సెపరేట్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో. కలర్ అయితే చాలా మంచిగా పండింది తాటిపండు అయితే. దీన్ని ఇలా మనం సపరేట్ చేసుకుని, ఇలా సపరేట్ ఎందుకు చేసుకుంటామంటే మనకి దాంట్లో ఉన్న పలుపుని తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ప్రతి తాటిపండుకి 3 టెంకలు అయితే ఉంటాయి. కొన్ని నాటికి 2 ఉంటాయి. చాలా రేర్గా ఎప్పుడైనా ఒకదానికి 4 టెంకలు ఉంటాయి అనమాట. ఇలా చక్కగా నీట్గా ఆ పైన పీచు మొత్తం తీసేసి ఆ పల్పుని ఎలా తీస్తున్నానో చూడండి. నేను ఇలా పైన బొక్కల గిన్నె ఒకటి తీసుకున్నా. దాని కింద ఒక గిన్నె పెట్టుకుని ఇలా పైనుంచి ఆ తాటి టెంకను రుద్దుతుంటే దాని గుజ్జు మొత్తం కింద బేసిన్లో చాలా చక్కగా పడుతుంది అనమాట. ఒకసారి చూడండి ఎలా రుద్దుతున్నానో, ఎలా పడుతుందో. అలా పైనుంచి పోస్తుంటే మనకి బూందీ పోస్తారు కదా, సేమ్ అలా బూందీ పోసినట్టే అలా చేస్తుంటే మనకి గుజ్జు అనేది అలా పడుతుంది. మనం స్పూన్తోనూ ఇంకా వేరే వాటిని ఉపయోగించి తీయొచ్చు, కానీ నీట్గా రాదు. ఇంకొకటి ఏంటంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇలా మొత్తం ఆ గుజ్జును తీసుకున్న తర్వాత దాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. అలా మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా మనం చెప్పుకున్నట్టు దానిలోకి బెల్లాన్ని చక్కగా తురుముకుని వేసుకోవాలి. వీటికి కొలమానం ఏంటంటే ఒక తాటిపండు తీసుకుంటే 1/2 కేజీ ఉప్మా రవ్వ, 1/2 కేజీ బెల్లాన్ని వేసుకోవాలి. అదే 2 తాటిపండులు తీసుకుంటే 1/2 కేజీ ఉప్మా రవ్వ, 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. ఇలా అన్ని సరిగ్గా తీసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మేమైతే 2 తాటిపండులు తీసుకున్నాం. సో అందుకే 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ ఉప్మా రవ్వ అనేది తీసుకున్నాం. బెల్లం మొత్తాన్ని తురిమి ఆ గుజ్జులో వేసుకుని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్మా రవ్వను తీసుకుని ఉప్మా రవ్వను దోరగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న ఉప్మా రవ్వను తీసుకుని బెల్లం కలిపిన తాటి గుజ్జులో కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా మొత్తం మిశ్రమాన్ని నీట్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ను కూడా తీసుకుని ఇలాచీ పౌడర్ కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మొత్తం అన్ని కలిపేశాక ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసుకోవాలి, అంటే తీపి సరిపోయిందా లేదా అని. తర్వాత అలా మొత్తం కలుపుకున్న మిశ్రమాన్ని పైన ఏమైనా మూత వేసుకుని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మంచి అరటాకు ఒకటి తీసుకుని, కొంచెం పెద్దగా ఉన్నదైతే బెటర్, నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ అరటాకు ఎందుకంటే మనం రొట్టె వేసుకుంటున్నాం కదా, దాని అడుగున ఇది వేసుకుని దీని మీద రొట్టె వేసుకుంటే రొట్టె అనేది అడుగు అనేది అంటది అనమాట. ఇలా ఒక మంచి ఆకు తీసుకుని కడిగి పక్కన పెట్టుకుందాం. ఇంకా 1 గంట తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుని మనం రొట్టె వేయడాన్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం వెడల్పుగా ఉండే బాండిని పెట్టుకోవాలి. దానిలో కొంచెం నూనె వేసుకుని శుభ్రంగా కడిగిన అరిటాకును వేసుకుందాం. ఇప్పుడు ఆ అరిటాకుపై మనం కలుపుకున్న పిండిని ఒక ఊతప్పం లాగా రౌండ్గా అంగుళం మందంతో వేసుకోవాలి. అంగుళం మందమే ఎందుకు అంటున్నానంటే అంతకంటే ఎక్కువ మందం అయితే సరిగ్గా ఉడకదు. అందుకే అలా అంగుళం మందంతో రౌండ్గా ఊతప్పంలో స్ప్రెడ్ చేసుకుందాం. అలా రొట్టెలా స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన కొంచెం ఉడకడానికి పైన కొంచెం నూనెను పోయాలి. అలా చుట్టూ పోసిన తర్వాత మధ్యలో కూడా కొంచెం పోయింది. ఇంకా పొయ్యిని స్లిమ్లో పెట్టుకుని దీనిపై మూతను పెట్టేసి ఒక 30 నిమిషాల వరకు అలా వదిలేయండి. మధ్యలో ఒకసారి ఎలా ఉందో చూసి మళ్ళీ మూతను పెట్టేయాలి. ఓకే, దీన్ని ఇంకా ఒక సైడ్ మంచిగా కాలే వరకు అలా వదిలేసి ఈ పక్కన మిగిలిన పిండిని చిన్న ఊతప్పంలా గీసాను. కనిపిస్తుంది కదా, అరిటాక్ అనేది యూజ్ చేయడం వల్ల మంచిది, అడుగు కూడా అంటదు. ఈ చిన్నది చూసారా, 2 సైడ్లు కూడా చాలా బాగా కాలింది. ఇలా దోరగా 2 పక్కల ముదురు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. కనిపిస్తుంది కదా, అలా 2 పక్కల ఆ విధంగా వచ్చేయాలి. ఓకే, ఇంకా మన మెయిన్ దానికి వచ్చేస్తే ఇది ఒక పక్క మంచిగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని తిరగేసుకోవాలి. నీట్గా రొట్టె అనేది విడిపోకుండా మంచిగా తిరగేయాలి. అలా తిరగేసేటప్పుడు కింద మళ్ళీ అరిటాక్ అయితే వేయని అవసరం లేదు. ఈ పైన ఉన్న అరిటాక్ కూడా తీసేయచ్చు. కనిపిస్తుంది కదా, ఈ అరిటాక్ కూడా మగ్గింది కానీ మాడలేదు. సో మనకి రొట్టె అనేది పర్ఫెక్ట్ గా కాలింది అనమాట.
పైన ఒకసారి గరిటె పెట్టి చూసుకుని మళ్ళీ ఒక 30 మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేయాలి. రెండు పక్కల కాలిన తర్వాత దించుకుని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, కనిపిస్తుంది కదా, ఇదే తాటి రొట్టె. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చల్లారిపోయిన తర్వాత సేమ్ కేక్ ఉంటుంది కదా, మిల్క్ కేక్, అలా తయారైపోతుంది. ఇంకా దీన్ని పిజ్జా లాగా ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుని తినేయడమే. నిజంగా ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే దీన్ని తిన్న వాళ్ళకి కుదిరినప్పుడల్లా పక్కాగా చేసుకుని తినాలి అనిపిస్తుంది. చూస్తున్నారు కదా పీస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఓకే, నవ్ ఇట్స్ ఫైనల్లీ టేస్టింగ్ టైం. అసలు ఎంత బాగుందంటే చాలా టేస్టీగా ఉంది. సింప్లీ సూపర్ బంత్. ఓకే, ఇంకా ఆగలేకపోతున్నాం. నేను మా వాళ్ళు కూడా తీసుకుని తినేస్తున్నాం. ఈ వీడియో చూసే వాళ్ళలో వీళ్ళు ఎవరైనా ఈ తాటి రొట్టెను తిని టేస్ట్ చేసి ఉంటే మీ హానెస్ట్ ఒపీనియన్ని కామెంట్ చేయండి. And how is the video? Comment చేయండి. Bye now. And thanks for watching this video. Please like, share, subscribe and hit the bell icon for my upcoming videos.